ఫ్రెండ్స్, లైఫ్ ట్రూత్లో మనము ఈరోజు ఏంటంటే మనము భోజనం చేసేటప్పుడు ఒక 10 వైదిక రూల్స్ ఉన్నాయి. వాటిని పాటించినట్టయితేనే మనకు ఆరోగ్యము పౌష్టికాహారం కూడా మనలో ఉన్నటువంటి అవయవాలన్నింటికి అందించిన వారం అవుతాం మిత్రమా. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హౌ టు ఈట్ లైక్ ఏ డివోటీ, the forgotten Vedic rules of scared bhojana. First rule, never eat without bathing. Second rule, pray before you eat, don't just eat food. Third rule, eat in silence, no talking. Fourth rule, never eat leftovers. Sixth rule, sit on the floor, not a table. Seventh rule, eat slowly, chew properly. Eighth rule, never waste food. Ninth rule, what you eat becomes your mind. 10th rule, you are not the eater, the real eater is the Sanatana Dharma never separated spiritually. ఈ విధంగా మనము ప్రతిరోజు తినేటప్పుడు ఫస్ట్ రూల్, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ అనుకోవాలి, ఒక దేవాలయం అనుకోవాలి. బాడీ అనేది ఒక దేవాలయం. సెకండ్ రూల్, సెకండ్ రూల్, సైలెన్స్ ప్రివేస్. ఈ విధంగా మనము నేలపైన కూర్చొని తినాలి, సైలెంట్గా తినాలి, నములుతూ తినాలి. మనం తినే పదార్థాన్ని ఆస్వాదిస్తూ తినాలి. ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. ఎంత తింటావో అంతే తినాలి. అన్ని రకాలు వడ్డించుకొని తినాలి. ఇక 9th రూల్ ఏంటంటే, 9th రూల్ 10th రూల్లో ఏం చెప్తారంటే, నువ్వు తినేదాన్ని భక్తిగా మొట్టమొదట పరమాత్మకి సమర్పించి ఆ తర్వాతనే భుజించినట్టయితే నీకు ఒంటికి చాలా బాగుంటుంది. ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. భోజనం చేసేటప్పుడు ఆనందంగా చేయాలి. ఇతరులను ఎవరినో జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని నిందిస్తూ వాళ్ళని అనుకుంటూ, ఒకవేళ తిన్న పదార్థంలో ఏదైనా తగ్గినప్పుడు ఉప్పు కారం ఏదైనా తగ్గినా కూడా దాన్ని కూడా ఓహో ఇలా ఉందా అని ఆస్వాదిస్తూ, వండిన వాళ్ళని చేసిన వాళ్ళని తిట్టుకుంటూ తినకూడదని ఈ సనాతన ధర్మం లోపల మనకి చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ 10 రూల్స్ను మనం పాటిస్తూ తినడానికి ప్రయత్నం చేయాలి. స్నానము చెయ్యకుండా భోజనము చెయ్యరాదు. ఫస్ట్ రూల్ ఏంటిది? స్నానం చెయ్యకుండా భోజనము చెయ్యరాదు. ఫస్ట్ రూల్. తప్పకుండా స్నానం చేసిన తర్వాతనే చెయ్యాలి. ఎందుకు అంటే, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్. మన దేహమే దేవాలయం కాబట్టి స్నానం చేసి ఫుడ్ తీసుకుంటే దేవుడికి నైవేద్యం, అంటే మన ఆత్మారామునికి నైవేద్యం పెట్టినట్టు అనమాట. సైలెంట్గా తినాలి, ఏది కూడా వదిలేయకూడదు. నేలపైనే కూర్చోవాలి, నామస్మరణ చెయ్యాలి. తినేటప్పుడు రైతుని జ్ఞాపకం చేసుకుంటూ తినాలి. ఈ విధంగా మనం దాదాపుగా తిన్న తర్వాత ఒక 32 సెకండ్స్ తర్వాతనే వాటర్ తాగాలి. మధ్యలో నీరు కూడా తాగకూడదు. ఈ విధంగా మనము ఈ 10 వైదిక రూల్స్ను భోజనంలో పాటించినట్టయితే ఆరోగ్యాన్ని పొందుతాము మిత్రమా.